కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 అమలు చేయలేనని చంద్రబాబు చేతులెత్తేశాడు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి సీఎం చంద్రబాబు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పై జంగ్ సైరన్. బీఆర్ఎస్ రైతు మహాధర్నా. డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మరియు కొప్పు భాష మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనలో భాగంగా గాజువాక శివారు యాదవ జగ్గరాజుపేట వైజాగ్ ప్రొఫైల్స్ గ్రీన్ సిటీలో కొలువైన వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ప్రొఫైల్స్ ఎండి సురేష్, డైరెక్టర్ కృష్ణారావు, ఆలయ పూర్ణకుంభంతో లోకేష్ కు స్వాగతం పలికారు. ఆలయం లోపల ప్రదక్షిణ చేసిన అనంతరం గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. లోకేష్ రాక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కూటమి నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వాదం అందజేశారు. అర్చకులు ఆయన్ను పట్టువస్త్రంతో సత్కరించారు. లోకేష్ వెంట శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, నేతలు సీతం రాజు, సుధాకర్, దాడి రత్నాకర్ పాల్గొన్నారు. పెట్టి బైక్ పెట్టు సార్. చాలా శుభదినమైన రోజు మా అందరికీ కూడా. ఇవాళ లోకేష్ బాబు గారు ఈ మహాకూటమి తరఫు నుంచి మేము అప్పుడు మా వెంకటేశ్వర ఆలయంలో వీళ్ళు గెలిస్తే రావాలని మేము కోరుకుంటాం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ ఈ ఏరియాలో మన పల్లా శ్రీనివాస్ గారు, ఆయన భరత్ గారు, మన అయ్యన్నపాత్రుడు గారు మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇవాళ మా ఆలయం సందర్శించి ఈ దేవుడి అనుగ్రహం పొంది వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పెద్ద స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళు దైవ అనుగ్రహం కలిగించి దానికి ఇచ్చిన ఏదైతే ఫండ్ ఉందో ఇంకా ఈ ఏరియాలని విశాఖపట్నం అభివృద్ధి పదంలో తీసుకెళ్తానికి మేము వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ నుంచి కూడా మాకు కూడా మా గ్రోత్ ప్లాన్స్లో మా స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియాలో మేము 1 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి ముందుకెళ్తున్నాము. అలాగే ఈ పరిసరాల్లో మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అభయహస్తం ఇచ్చారు. మేము కూడా ఇక్కడ ఐటీకి సంబంధించిన ఒక ఐటీ పార్క్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ సైబర్ సెక్యూరిటీను, సైబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మేము క్రియేట్ చేస్తున్నాం. త్వరలోనే మేము దానికి కావాల్సిన అన్నీ కూడా మేము ఓపెన్ చేసి ఈ ఏరియాను కూడా సస్యశ్యామలంగా ఒక ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కింద
తయారు చేస్తాం జరుగుతుంది. ఇవాళ వచ్చిన ప్రెస్ సోదరులందరికీ మిగతా మరియు వచ్చిన పార్టీ వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చేసిందని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. గాజువాక సమీపం యాదవ జగ్గరాజుపేటలో వెంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఆయన మీడియాతో ముచ్చటించారు. లోకేష్ చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతగానో కారణమైందన్నారు. పాదయాత్రలో అడుగడుగున అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి కష్టాలను తెలుసుకుని గొప్ప నాయకుడు లోకేష్ దిగారన్నారు. ఇటీవలే దావోస్ లో లోకేష్ పర్యటన చేస్తున్న క్రమంలో అక్కడి పెట్టుబడిదారులతో ఆయన సమావేశమై రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక వనరులపై చర్చించారంటూ గుర్తు చేశారు. దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఏపీ వైపు చూసేలా లోకేష్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. తోటి శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించడం శుభపరిణామని అన్నారు. ఇది తెలుగు జాతికే గౌరవం తెచ్చిందన్నారు. స్పీకర్ గారు లోపలికి వెళ్ళిపోతున్నారు. అందరూ బయటకు వచ్చేయండి. ఇలాగ వచ్చేయండి. ఇక్కడ టెంపుల్ దగ్గర ఏమైనా ఉండదు. దయచేసి ప్లీజ్. చాలా సంతోషం. అతను పాదయాత్ర స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. అది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజుల్లో లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లోని ఎక్కువ యూత్లో ఒక ఉత్తేజం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. అది పార్టీ గెలుపుకి ఎంతో కారణం. ఒక 2 కారణాలు ఇక్కడ పార్టీ గెలడానికి కారణం. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరం కలిసి కూటమిగా పనిచేయడం ఒక కారణం అయితే, 2 లోకేష్ గారి పాదయాత్ర యువతలోని లేడీస్లోని అందరిలో కూడా ఉత్తేజం వచ్చి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం కోసం అతను చేసిన ప్రయత్నం అది. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు, సహకరించారు. ఆ కార్యక్రమం సక్సెస్ అయింది. ఇవన్నీ ఫలితాలు కూటమి ఫలితం, లోకేష్ గారి సహకారం అన్నీ కలుపుకోవడం వల్ల ఈవేళ మన కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక రిలీఫ్ వచ్చింది. ఇవాళ బీజేపీతో పొత్తులేటని ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఇవాళ బీజేపీ ఎంత సాయం చేస్తుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్కి కానీ, మిగతా విషయాలకు కానీ, లేదా ఆర్థిక సహాయం కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, లేదా మన క్యాపిటల్ సిటీకి డబ్బులు కానీ ఎన్ని వస్తాయంటే బికాస్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇవాళ అందరం కలిసి సమైక్యంగా అందరూ ఒక ఆలోచన ముందుకెళ్తున్నాం. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు రాష్ట్రం ఎంత నష్టపోతే మీ అందరికీ తెలిసిందే, నేను కామెంట్ చేయాల్సిన లేదు. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకొని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి లోకేష్ గారి పాదయాత్ర నుండి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అందరూ సహకారంతో, ప్రజల సహకారంతో, ఆ భగవంతుడితో ఆశీస్సుతోటి వెళ్ళడం జరిగింది. అంచేత మీ అందరం కూడా అధికారం వచ్చిందని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడే బాధ్యత ఈరోజు మా మీద ఉంది. దావోస్ పర్యటన అనేది వైజాగ్ కోసం, అనకాపల్లి కోసం, నర్సీపట్నం కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. దావోస్ నుంచి పెట్టుబడులు ఎక్కువ వస్తే రాష్ట్రంలో అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి, అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇండస్ట్రీస్ వస్తే మనీ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అంటే మనకు మనీ ఫ్లోటింగ్ అవుతుంది. మనీ ఫ్లోటింగ్ అయితే ఎంతో కొన్ని లక్షల మందికి ఉపాధి జరుగుతుంది. అది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది వెళ్ళారు, ఆ పర్యటన సక్సెస్ అయింది. పేపర్లో చూస్తున్నాం, మీ టీవీలో చూస్తున్నాం. దేవుడి దైవాల ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మన రాష్ట్ర భవిష్యత్తు
భారతదేశంలోనే నెంబర్ 1గా ఉండే అవకాశం వస్తుంది. చాలా సంతోషం అండి. పద్మభూషణ అంటే చాలామందికి వస్తాయి కాదన్నాం, కానీ బాలకృష్ణ గారి పద్మభూషణ అతను వాళ్ళు టాలెంట్ మామూలుగా వచ్చేలేదు. అతను సుమారు 100 సినిమాలు యాక్ట్ చేసి ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండంగా నటించి ప్రజల మనలు పొంది మంచి క్యారెక్టర్లు వేసి ప్రజల మనలు పొందేవి కాబట్టి ఈవేళ పద్మభూషణ వచ్చింది. అంటే మన బాలకృష్ణ అంటే పయ్యోడేం కాదు, మన కుటుంబ సభ్యుడు. ఎన్టీ రామారావు కుటుంబం మాది, అంతే కదా. ఎన్టీ రామారావు కుటుంబం అంటాను నేను, మాది ఎన్టీ రామారావు కుటుంబంలో ఒక సభ్యుడు. సూపర్ 6 అమలు చేయలేనని చంద్రబాబు చేతులెత్తేశాడు. ఎన్నికలు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చాలా క్లారిటీగా చంద్రబాబు చెప్పేశాడు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో ఉన్నది 100 కోట్లే. అయినా పథకాల అమలులో సాకులు చెప్పలేదు వైఎస్ అవినాష్ రెడ్డి. గడిచిన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ఇంటింటికి తిరిగి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా, ఈ 6 పథకాలు గ్యారంటీగా వస్తాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇదిగో షూరిటీ, ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు, ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు. ఏమాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేటానికి కూడా రాష్ట్రంలో అప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్నింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉన్నింది. మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు. వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 5 సంవత్సరాలు అమలు చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి అధికారంలోకి వచ్చిన 7-8 మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేనని చెప్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇద్దరి మధ్య తేడా గమనించమని, 2 పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేను అని చెప్పి చేతగాని దద్దమ్మ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ. సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సంపద సృష్టించాలి, ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెడతాం, అదే మరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం, మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం. అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం, టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు, రెవెన్యూ మొబిలైజేషన్, స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్, మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తూ ఉంది, స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, అప్పులు చేసి కాదు. ఫిస్కల్ ప్రుడెన్స్, గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిసిట్ జిఎస్టిపికి, రెవెన్యూ డెఫిసిట్ జిఎస్టిపికి, డెట్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్
ఎంత ఆదాయం వస్తూ ఉంది, దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత అప్పు ఉంది, ఎంత జిఎస్టిపి ఉంది, ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ, అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకుందా లేదా, అవి చూసిన తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని చేశారు. ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2022-23 తయారు చేసిన రిపోర్ట్. నెక్స్ట్, ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా 67.8 ఉంటే మనం 20.9, 3 రెట్లు మనకంటే 3.5 రెట్లు ఉన్నారు, పైనున్నారు. దెన్ ఛత్తీస్గఢ్, దెన్ గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. మన కింద ఒక్క పంజాబే ఉంది. బీమార్ స్టేట్ అని చెప్పుకున్నాడు మన వరకు బీహార్ని, ఆ స్టేట్ కూడా పైన ఉంది. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబిలిటీ 0, అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు. అందుకే ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు. అందుకే ఎఫ్ఆర్బిఎం కూడా లేదు. అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్గా ఇది 2022-23 అయితే మళ్ళా అప్పులు చేసేసారు. అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసులు లేకుంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం, ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు. ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు, ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్, ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పై జంగ్ సైరన్ బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించారు. వారందరికీ నిరంజన్ రెడ్డి గారికి, వారి మొత్తం సభ్య బృందానికి స్వాగతం. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్దలు శ్రీ సిరికొండ మల్సునాచారి గారికి, మరొక మాజీ మంత్రివర్యులు సోదరి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఒకే ఒక్క శాసన మండలి సభ్యులు మా ఎంసీ కోటిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అందరు ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టంగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు. దాదాపు ఒక 300-400 మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డు కారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న, మీరు రావాలా అంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తూ ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్. కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారి విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి కనబడదు ఇక్కడికి వచ్చినాక, అట్లాంటి పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు. అది రుజువు చేసిన గడ్డ, ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట నన్ను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు కాదు, ఇవాళ ఉన్న వాళ్ళు కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులు అయిపోయినాం, చక్రవర్తులు అయిపోయినాం, రారాజులు అయిపోయినామని విర్రవీగుతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఒకనాడు బండెనుక బండి గట్టి
16 బండ్లు కట్టి ఏ బండ్లు ఓడతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఆనాడున్న నియంతను నిలదీసిన గడ్డ నల్లగొండ. అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు వంచి పాదాభివందనం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే, అన్న ఒక్క మాట చెప్పాలి, నువ్వు తప్పకుండా యాద్ చేయాలి అన్నాడు. ఏందన్నా అంటే చెప్పినాడు, అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే, పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ 6 అమలు చేయలేనని చంద్రబాబు చేతులెత్తేశాడు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, సీఎం చంద్రబాబు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పై జంగ్ సైరన్, బీఆర్ఎస్ రైతు మహాధర్నా. డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మరియు కొప్పు భాషా మీడియాతో మాట్లాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ మళ్ళీ కలుద్దాం.